వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చిన్నమనగల్ చేడు గ్రామంలోని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటేయకపోతే గ్రామంలో అభివృద్ధి పనులు ఆపేస్తారని బెదిరించారు. ఏ పని కావాలన్నా నియోజకవర్గంలోని ప్రజలంతా తన వద్దకే రావాలని అహంకారంగా మాట్లాడారు. తమ అభ్యర్థి కాకుండా ఇతరులు అభివృద్ధి పనుల కోసం వస్తే మెడపట్టి గేటు బయటకు గెంటేస్తారని హెచ్చరించారు. వనపర్తి నియోజకవర్గంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి గుర్రుగా ఉన్న ఆయన 2-3 విడతల ఎన్నికల్లో లబ్ధి పొందేలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపారు. కాగా ఎమ్మెల్యే తీరుపై ప్రజలంతా బగ్గుమంటున్నారు. బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు. కేసీఆర్ అనుకున్న ఒక మాట ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలనే లెటర్ తీసుకొని ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబట్టి బయటికి పట్టేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు. ఓటు ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకున్న ఒక మాట ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలనే లెటర్ తీసుకొని ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబట్టి బయటికి పట్టేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాల బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు. వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చిన్నమనగల్ చేడు గ్రామంలోని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికే ఓటేయండి అంటూ ఓటర్లపై భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్యే మేఘారెడ్డి. దీనికి సంబంధించి ఓటర్లు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయంటూ నిన్న ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ విధంగా అహంకారపు మాటలు మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలో తొలి విడత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. 35 చోట్ల సర్పంచ్ అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వారు గెలవడంతో ఈ విధంగా మాట్లాడారని తెలుస్తూ ఉంది. నిన్న మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునగాల్ చేడు గ్రామానికి ఆయన ప్రచారానికి వెళ్లారు. ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవడంతో ఓటర్లను హెచ్చరిస్తూ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులనే గెలిపించాలని, వారు మాత్రమే అభివృద్ధి పనులు నా దగ్గరకు వస్తే చేస్తానంటూ ఆయన మాట్లాడారు. వేరే పార్టీకి ఓటేసి ఆ గెలిచినటువంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే గేటు బయటికి మెడబట్టి గెంటేస్తానంటూ ఆయన అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఆయన ఓటర్లను ఓ రకంగా భయపెట్టడము, బెదిరింపులకు గురి చేయడం కిందికే వస్తుందని ప్రజలు అంటున్నారు. ఆయన వ్యాఖ్యలపై వనపర్తి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. అటువంటి చోట భవిష్యత్తులో అభివృద్ధి పనులు జరగవు అంటూ ఆయన అర్థం వచ్చేలా మాట్లాడారు. సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్, రేషన్ కార్డు వంటి అభివృద్ధి పనులు కావాలంటే నా దగ్గరికే రావాల్సి ఉంటుంది. నేను మరో 3 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా నేనే ఉంటా అంటూ ఆయన ప్రచార రథంపై ఉండి మాట్లాడారు. ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఆయనకు ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవడం, నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలవడంతో ఆయన అది జీర్ణించుకోలేకపోతున్నారు. గత 2 రోజులుగా ఫ్రస్ట్రేషన్ తోటి ఆయన గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో పోలీసులను అడ్డు పెట్టుకోవడము, బెదిరింపులకు, భయభ్రాంతులకు గురి చేయడం, స్వయంగా ఆయన్నే రంగంలోకి దిగి ఈ విధంగా మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వెంటనే ఆ వ్యాఖ్యల్ని విరమించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈ విధంగా
విధానం పట్ల కూడా ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపైన ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతూ ఉన్నారు. మొత్తం మీద వనపర్తి నియోజకవర్గంలో మొదటి విడతలో వచ్చినటువంటి స్ట్రోక్ తోటి ఎమ్మెల్యే తీవ్రంగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆయన మాటల్లో ఆ ఫ్రస్ట్రేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 2-3 విడతల్లో కూడా ఇదే విధంగా విజయం సాధిస్తారనేటటువంటి రివ్యూలు అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయంతో ఆయన ఈ విధంగా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.